ఏబు గ్రంథము 34 అధ్యాయము. ఏబు గ్రంథము 34 అధ్యాయము 26 వచనాన్ని మనం చూద్దాం. ఏబు గ్రంథము 34 అధ్యాయము 26 వచనాన్ని మనం చూద్దాం. 34:26. దుష్టులను బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును. ఎవరైతే దుష్టులంగా మనం ఉంటామో బహిరంగంగానే ఆయన మనల్ని శిక్షిస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతలు 13:24 చూద్దాం. 13 అధ్యాయము 24 వచనాన్ని చూద్దాం. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఏ తండ్రి అయితే తన పిల్లల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా, కావాల్సిందల్లా తెచ్చిస్తున్నా, నా పిల్లవానికి ఏమి కాకూడదు అని అంటే వాడు పాడైపోవడము కన్ఫామ్గా అవుతుంది. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడు, బెత్తం వాడనటువంటి తండ్రి వాడకపోతే ఆ పిల్లలు పాడైపోతారని చెప్పి దేవుని వాక్యమే గుర్తు చేయబడుతుంది. అంతేకాకుండా ప్రేమించకూడదు అనేటటువంటిది కాదు, కానీ దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కూడా ఈ లోకంలో ప్రేమించకూడదని చెప్పి కూడా వాక్యంలో ఉన్నది. కాబట్టి అది మనము ఫాలో కావాలి. దేవుని ప్రేమిస్తే అన్నీ మనకు సమకూలంగా ఉంటాయి, సానుకూలంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ దేవుని కన్నా ఎక్కువ దేన్ని మనం ప్రేమిస్తే దేవుడు మన నుండి దాన్ని తీసివేస్తాడు అని చెప్పి అనేక లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి తండ్రి బెత్తము కుమారునికి వాడాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా 29 అధ్యాయము 6 వచనాన్ని చూద్దాం. ఉరుముతోనూ, భూకంపముతోనూ, మహాశబ్దంతోనూ, సుడిగాలి తుఫానులతోనూ, దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యగు యెహోవా దాన్ని శిక్షించును. అనేక రకాలుగా దేవుడు శిక్షిస్తానని చెప్పి గుర్తు చేయబడుతున్నది. ఇర్మియా గ్రంథము 2 అధ్యాయము 19 వచనాన్ని చూద్దాం. 2:19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనం చేసినటువంటి ద్రోహముల వలననే మనకు ఆ శిక్షలు వస్తున్నామనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథము 14 అధ్యాయము 10 వచనాన్ని చూద్దాం. ప్రియులారా, యెహోవా ఈ జనులతో ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక యెహోవాని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే హోషేయ 8 అధ్యాయము 13 వచనాన్ని మనం చూద్దాము. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును, వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది. 12 అధ్యాయము 2 వచనాన్ని చూద్దాం. ప్రియులారా, యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతున్నది. కీర్తనలు 94వ కీర్తన 10వ చరణాన్ని మనం చూద్దాం. కీర్తనలు 94 10వ చరణాన్ని మనం చూద్దాం. అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నిజమే ప్రియులారా, అన్యజనులకు తీర్పు తీర్చువాడు దండింపుకు మానుడా అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 12వ వచనాన్ని కూడా మనం చూద్దాము. యెహోవా నీవు
యెహోవా నీవు శిక్షించువాడవు, వాడు యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించున్నాడు వాడు ధన్యుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మరి దేవుని మాటల్ని బోధించి గ్రహించి వెంబడించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. కీర్తనలు 89:32 చరణాన్ని మనం చూస్తే, నేను వారి తిరుగుబాటునకు దండముతో వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు శిక్షల నుండి విడుదల కలిగించాలి అని అంటే పాప క్షమాపణ మనం అంగీకరించే వారిగా, దేవుని ఎదుట ఒప్పుకునేటటువంటి వారిగా ఉంటే తప్ప వేరే ఆప్షన్ మనకు లేదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే 26, ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీలను, గడ్డపు పక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించేదను. ఇది యెహోవా వాక్కు. మరి అనేకమైన విషయాలను, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతులను, అలవాట్లను బట్టి దేవుడు చెప్పిన మాటను విననటువంటి వారందరినీ కూడా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను శిక్షిస్తాను అని చెప్పి 27వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబ్కద్నెజరునకు దాస్యం చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తమ మెడ మీద కొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గం చేత, క్షామం చేతను, తెగుళ్ళ చేతను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 20వ వచనాన్ని చూద్దాం. 30 అధ్యాయం 20వ వచనము. వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారినందరినీ శిక్షించదను. బాధపరిచేటటువంటి వారందరినీ కూడా ఏం చేస్తా అంటున్నాడు? శిక్షిస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. ఇంతకుముందు చూసాము, మళ్ళీ కూడా చూద్దాం 13వ వచనాన్ని. 43:13. యెరూషలేము నివాసులను నేనెలాగూ శిక్షించునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గం చేత గాని, క్షామం చేత గాని, తెగులు చేత గాని శిక్షించేదను. శిక్ష తప్పదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. 46:28. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను ఎక్కడికి నిన్ను కొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయుచు నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. న్యాయమును బట్టి నేను శిక్షిస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే జకర్యా 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయము 3వ వచనం. జకర్యా 10:3. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించదను. సైన్యములకు అధిపతి యగు యెహోవా తన మంద యగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు ఔష్యములు వట్టి వారినిగా చేయును. రాజకీయముల గురించి కూడా మరి వారిని వట్టి వారినిగా నేను చేస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. చాలా వరకు మరి వట్టివారిగా ఉండాలంటే ఎవరికి మనసు ఒప్పదు, కానీ దేవుడు వట్టివారిని నేను చేస్తానని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగునే మరి కీర్తనలు 118వ కీర్తన 18వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 118:18వ వచనాన్ని చూద్దాం.
యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను గాని మరణమునకు అప్పగించలేదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయన దేవుడు దయదలిస్తే ఆ మరణం నుంచి తప్పించడానికి ఆయన సహాయం చేస్తాడని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 118 మరి మరణం నుంచి తప్పించడానికి శిక్షిస్తాడు కానీ మరణం నుంచి తప్పిస్తాడు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. యెషయా 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 10:12. 10వ అధ్యాయము 12వ వచనం. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వం వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. గర్వము, కంటి చూపు బాగలేకపోవడం వల్ల, బాగలేకపోవడం అంటే ఆ చూసే చూపు విధానం బాగలేదు అని, అందువలన నేను శిక్షిస్తాను అని చెప్పి, అహంకారపు చూపు బట్టి నేను శిక్షిస్తానని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా 25:12. యెహోవా వాక్కు ఇదే: 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడగునుండునట్లు నియమింతును. ఎప్పుడు పాడయ్యేటటువంటి దానిగా నేను నియమింతును బబులోనును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 51వ అధ్యాయము ఇర్మియా 47వ వచనాన్ని మనం చూద్దాం. 51:47 వచనాన్ని చూద్దాం ప్రియులారా. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానము నొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. మరి దేవుడు చెప్పిన దాన్ని చెయ్యకపోతే ఆయన తప్పక శిక్షిస్తాడు అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది. 52వ వచనాన్ని మనం చూస్తే, ఇదే యెహోవా వాక్కు: రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమందంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు అని చెప్పి దేవుని ఉగ్రతకు వారు ఆనాడు చెప్పిన మాటను వినక అనేకులు శిక్షకు కారకులయ్యారు. మన పాపములే మనకు శిక్షకు కారణము అవుతూ ఉంటున్నాయి. అది మనం గ్రహించకుండా మనం ఉండడము మంచిది కాదు. హోషేయ 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. హోషేయ 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను: ఇతనికి యెజ్రాయేలని పేరు పెట్టుము. ఏలులో యాహూ ఇంటి వారు కలుగజేసుకొని నా రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారి రాజ్యం ఉండకుండా తీసివేతును అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. అంటే దేవుని కోప ఉగ్రతను వారు బట్టి చూస్తూ ఉంటే చాలా విషయాలు ఆనాడు ఎంత బాధ పెట్టారో దేవుని మాట వినక అని చెప్పి గుర్తు చేయబడుతుంది. హోషేయ 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని వీటకాండ్రను ఎంబడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. మరి 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, కాబట్టి జనులకు ఎలాగూ యాజకులను అలాగే సంభవించును. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతీకారము చేతునని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 7వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 7:12.
వారు వెళ్ళగా నేను వారి పైని నా వల్ల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. 10వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హోషేయ 10:10. నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 క్రియలకు నేను వారిని బంధింపక అన్యజనులు కూడి వారి మీదకి ఒత్తురు. అలాగునే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు పంట దూళ్ళగొట్టు వినప పనిముట్లతో గిలాదును నూర్చిరి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి 6వ వచనాన్ని కూడా మనం చూద్దాము. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఏదోము వారి కప్పగింపవలెనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. మరి 11వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరం చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుతూ వచ్చాను. 13వ వచనాన్ని. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీలను కడుపులను చీల్చిరి. 2వ అధ్యాయము 1వ వచనం. హోషేయ 2 1వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. 4వ వచనాన్ని. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఆమోసు గ్రంథము 3:2. అదేమనగా, భూమి మీద సకల వంశములోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. మనం చేసిన దోషక్రియలను బట్టి ఆయన శిక్షిస్తానని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 14వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షింతును. దినమున బేతేలులోని బలిపీఠంలో నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగ వేయబడి నేల రాలును అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. జపన్య 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. జపన్య 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. జపన్య 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొనిన వారిని అందరినీ నేను శిక్షింతును. మరి 9వ వచనాన్ని చూద్దాం. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. జపన్య 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డి మీద
నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకొనున్న వారిని శిక్షింతును. ఆయన ఏ మేలైనను కీడైనను చెయ్యడని అనుకున్నటువంటి వారిని నేను శిక్షిస్తానని చెప్పి గుర్తు చేయబడుతుంది. 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. జెఫన్యా 3:19 చూద్దాం ప్రియులారా. ఆ కాలంన నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తానని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క శిక్షలు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని మాటలు ఉంటూ ఉన్నాయి, త్వరగా మనము చూద్దాం ప్రియులారా. మళ్ళీ ఒక వాక్య భాగాన్ని మనం కొనసాగిద్దాం, ఎందుకంటే అది ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి. ఇప్పటికి 21 నిమిషము 16 సెకండ్లు అయి ఉంటున్నది. మళ్ళీ దాన్ని కొంచెం ముందుకు కొనసాగుదాం. ఇప్పుడు ముగించబోతున్నది వాక్య భాగం అంతా కూడా.